ఈరోజు మేము ఇక్కడ ఉంటే జూలో ఉన్నాం ఫ్రెండ్స్. చాలా రష్ ఉంది. బేబీ హాయ్ చెప్పవా? ఏడికి పోయినా బేబీ చాయ్ ఉండాలి కదా మీకు? ఏడు పోయినా చాయ్ ఉంటుంది మరి, మనమే తాగాలి. నీ బిడ్డ ఏడుంది? నీ బిడ్డ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లా రాష్ట్రపతి సార్. ఈరోజు మేము ఇక్కడ ఉంటే జూలో ఉన్నాం ఫ్రెండ్స్. చాలా రష్ ఉంది. బేబీ హాయ్ చెప్పవా? మేము అక్క వాళ్ళతో వచ్చినాము. మా అక్క వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. చూద్దాం జూ అంతా. సో ఈ వీడియోలో మీరు మా చిన్నపాటి పిల్లల గ్యాంగ్ని, పిల్లల గ్రూప్ని చూస్తారనమాట. సో అందరం అక్క వాళ్ళ పిల్లలందరం కలిసి బావ వాళ్ళతో వి వెంట్ టు జూ. వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఆ రోజు ఇంక అందరికీ హాలిడే అనేసరికి సరే చలో ఎప్పటి నుంచో అందరికీ హాలిడేస్ ఒకటే రోజు దొరుకుతాయి. అందరున్నా కూడా రాజు అవైలబుల్గా ఉండడు. సో అట్లా అందరూ ఉండడంతో మేము అందరం జూ వెళ్ళినాం అనమాట. సో ఆ రోజు హాలిడే అనేసరికి, గవర్నమెంట్ హాలిడే ఫెస్టివల్ ఉండేసరికి చాలా రష్ ఉండే జూ. అయితే మేమైతే చాలా ఎంజాయ్ చేసినాము. ఇక్కడ ఫస్ట్ మేము వెళ్ళగానే ఎలిఫెంట్ చూసినాము. క్యూట్. ఇక్కడ మధ్యలో ఉన్నది గిఫ్ట్, అటు నేను ఇటు రాజు, మన క్యూట్ ఎలిఫెంట్ ఫ్యామిలీ అనుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ పెద్ద డాడీ ఎంత ప్రేమిస్తాడో గిఫ్ట్ని ఆల్వేస్ అనమాట. ఇంకా అది ఈయన మా చిన్న బావ, మా చిన్నక్క అనమాట. యాక్చువల్లీ మీకు మా అక్క వాళ్ళు ఏం చేస్తారు, మా వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలియదు కదా. చిన్నక్క ఇంకా ఈ అక్క ఇద్దరు వచ్చేసి హైయర్ క్లాసెస్కి టీచర్స్. అండ్ ఇక్కడ నా పక్కన కూర్చున్న అక్క వచ్చేసి ఆమె హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అనమాట. సో నేను హెచ్ఆర్, ఎంబీఏ హెచ్ఆర్, పెద్ద అక్క కూడా ఎంబీఏ హెచ్ఆర్. ఇంక ఇద్దరు అక్కలు టీచర్స్ హైయర్ క్లాసెస్కి. సో ఇంకా అట్లా టీచర్స్ అన్నప్పుడు వాళ్ళకి లీవ్ ఉన్నప్పుడు వెళ్ళాలి కదా. సో అట్లా అందరం కలిసి పిల్లలతో సరదాగా జూకి వెళ్ళినాం. అండ్ ఈ యానిమల్స్ పైన నాకు అంత నాలెడ్జ్ లేదు. ఇది అయితే చాలా యూనిక్గా ఉంది. ఫాక్స్ లాగా ఉంది కానీ ఫాక్స్ అయితే కాదు. మళ్ళీ మీరు నన్ను కమెంట్స్లలో తిట్టుకోకండి. ఇక్కడ నా మెయిన్ పర్పస్ ఏంటి అంటే గిఫ్టీ పిల్లలు హ్యాస్ టు ఎంజాయ్. జూ అనేది మేము వెళ్ళి చేసేది ఏం లేదు, పిల్లలు హ్యాస్ టు ఎంజాయ్ అనుకొని వెళ్ళాము. అండ్ హియర్ కమ్స్ ద లయన్. అసలు లయన్ని చూడగానే అమ్మో ఎన్ని రోజులైంది లయన్ని చూసి అనిపించింది. అంటే పిక్చర్స్లోనే చూస్తాం కదా, కానీ ఎంత బాగా అనిపించిందో. నేను చిన్నప్పుడు జూకి వెళ్ళిన దానికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటి అంటే యానిమల్స్ తగ్గిపోయినాయి, ఇంకొకటి యానిమల్స్ బక్కగా అయిపోయినాయి. వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ప్రాపర్ కేర్ ఉంటుంది లోపల, బట్ స్టిల్ నాకు అట్లా అనిపించినాయి. అండ్ పెద్ద ప్లేస్లో ఒక 1-2 యానిమల్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఇది చూడు, ఎవరిని తినాలి అన్నట్టు అటు ఇటు తిరుగుతుంది. టైగర్ ఈజ్ ఆల్వేస్ టైగర్ కదా. సో ఇక్కడ ఇది కూడా ఇక్కడ చాలా హ్యాపీ అనిపించింది అసలు ఇవన్నీ చూడగానే. ఎన్ని రోజులు అయిందని. గిఫ్టీ అయితే ఇంకొక డైలమాల్ ఉంది. ఇవన్నీ ఏంటివి, ఎప్పుడు టీవీలోనే చూస్తాం కదా, అసలు ఇవన్నీ ఏంటి అనిపించింది. ఇంకా అంతా అయిపోయాక కొంచెం రెస్ట్ తీసుకొని, ఇంకా అంతా డే కంప్లీట్ అవ్వాలి, బట్ స్టిల్ కొంచెం రెస్ట్ తీసుకొని అందరం ఇక్కడ కూర్చొని ఇంటి నుంచి తెచ్చిన అక్క వాళ్ళొక కర్రీ, చిన్నకు ఒక కర్రీ, పెద్దకు ఒక కర్రీ, నేను పులిహోర. పాపతో నాకు కొంచెం అదే ఈజీ అని చెప్పి ఫస్ట్ నేను వాటర్ మాత్రమే తెస్తాను. ఇక మా అక్క వాళ్ళు తిట్టి వాటర్ అయితే మేము తెస్తామని చెప్పి ఇంకా నేను నా సైడ్ నుంచి పులిహోర తీసుకెళ్ళిన. సో ఇంకా అందరం అట్లా కూర్చొని సరదాగా తిన్నాక అబ్బా ఎంత బాగా అనిపించిందో. అంటే అట్లా గార్డెన్లో పార్క్లో కూర్చొని తినడం చాలా రోజుల తర్వాత ఎంతమంది చూసినా గుర్తుపట్టిన మా స్పేస్ మాకుంది, హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ పిల్లలందరితో కలిసి ఒక వాకింగ్ రీల్, మీరు కానీ చూడకపోతే నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూడండి, నా యూట్యూబ్ షార్ట్స్లో కూడా ఉంటుంది. గిఫ్టీ స్క్వాడ్ వాకింగ్ అని చెప్పి చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ డాడీ గిఫ్టీ ఏడిపోయిన డాడీతోనే ఉంటుంది కదా గిఫ్ట్. ఇక్కడ వచ్చేసి ఆస్ట్రిచ్ అనమాట. బేసిక్గా నేను రియలైజ్ అయింది ఏంటి అంటే కమింగ్ జనరేషన్స్లో యానిమల్స్ ఉంటాయా లేవా తెలియదు.
అట్లీస్ట్ వీఆర్ వెరీ బ్లెస్డ్. అనిమల్స్ని చూసాము, మేము చూసినాము, మా జనరేషన్స్కి చూపిస్తున్నాము, మా పిల్లలకి చూపిస్తున్నాము. కమింగ్ జనరేషన్స్లో ఎట్లుంటుందో వరల్డ్ తెలియదు. అసలు ఈ అనిమల్స్ని నిజంగా కళ్ళతో చూస్తామా లేదో కూడా తెలియదు అని ఉన్నప్పుడే చూసేసేయాలని చెప్పి అట్లీస్ట్ గిఫ్ట్ చిన్నప్పుడైనా అనిమల్స్ని చూస్తుంది అని ఇంటెన్షన్ అనమాట. ఏడివైనా బేబీ చాయ్ ఉండాలి కదా మీకు? ఏడివైనా చాయ్ ఉంటుంది మరి, మనమే తాగాలి. నీ బిడ్డ ఏడుంది? నీ బిడ్డ రాజుకి అయితే గిఫ్ట్ ఎక్కడుందో కూడా తెలియదు, టీలో అంత బిజీ అయిపోయిండు. అండ్ ఇక్కడ వచ్చేసి డియర్ ఇంకా జీబ్రా అనమాట. అదే చాలా దూరం, ఎందుకు ఇంత దూరం పెడతారో అనిమల్స్కి జనాలకి తెలీదు. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి కదా, అందుకే అనిపించింది. అండ్ ఇక్కడ కొంచెం ప్రాబ్లం అయింది, బట్ దాన్ని మేము ప్రాబ్లం అని అస్సలు అనము. బికాస్ ఇట్లాంటి లవ్, ఇట్లాంటి సపోర్ట్ లేకపోతే యాదమరాజు అనే వ్యక్తి కానీ, స్టెల్లారాజు అనే యూట్యూబ్ ఛానల్ కానీ, నేను కానీ మేము ముందుకు రాకపోతుండే కదా. సో ప్రాబ్లం అయినా ఇష్టంతోనే మేము ఫొటోస్ అయినా ఏదైనా దిగుతాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అందరు ఎంతో లవ్ని, ఎంతో ప్రేమను చూపించి, కొంతమంది సారీ టు డిస్టర్బ్ అని చెప్పి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని అక్కడ. ఇంకా రాజు మేమందరం ఇక్కడ రిటర్న్ అవ్వడానికి ఈ వ్యాన్ ఎక్కి వెళ్తున్నాం అనమాట, ఎలక్ట్రికల్ వెహికల్. ఈమె నా బిడ్డ, పెద్దక్క బిడ్డ. ఈమె నా చిన్న బిడ్డ క్యూటీ, జాస్మిన్ వెనకాల జాయ్, వెనకాల గిఫ్టీ బెస్ట్ ఫ్రెండ్ సుగ్గు అనమాట. సో పిల్లలందరితో ఎంత సరదాగా టైం స్పెండ్ చేసినామో, ఇంకా టైమే సరిపోలే అనిపించింది. జూ అంత పెద్దగా ఉంది, మన గవర్నమెంట్ ఎంత బాగా చూసుకుంటుందో జూనైతే. అంటే అనిమల్స్ కనిపించకుండా ఉండే సిచ్యువేషన్స్లో మన గవర్నమెంట్ వాటిని కాపాడి, అరే ఇంకా జనరేషన్స్ చూడాలి, ఇంకా పిల్లలు చూడాలి, మనకంటూ ఒక జూ ఉంది అని మర్చిపోవద్దు అని చెప్పి వాళ్ళు ఇంకా దాన్ని రెనోవేట్ చేస్తూ డెవలప్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ క్రొకడైల్స్ వచ్చేసి మేము దిగి చూడలేదు, సో ఇట్లా చూడడమే దూరం నుంచి మిస్ అయిపోయినాం అనమాట. అక్కడ స్టార్టింగ్ ఉండేసరికి లేటర్ వి రియలైజ్డ్ అది. అండ్ జూ అంటేనే ప్రతిదీ జూ లాగా కనిపించాలి కదా. ఇక్కడ వాళ్ళు లీవ్స్ని కూడా జూతో చేసిన బాగా అనిపించింది. మేము జూ నుంచి స్టార్ట్ అయిపోయి వచ్చే దారిలో రిటర్న్ టు హోమ్ మాకు ఇక్కడ ఈ పోలీస్ స్క్వాడ్ కనిపించింది, ఏదో ర్యాలీ చేస్తూ. చాలా బాగా రెస్పెక్ట్ అనిపించింది. అరే వీళ్ళ ప్రొటెక్షన్ ఉంటేనే కదా మనం ఇంత హ్యాపీగా పడుకోగలుగుతున్నాము మన ఇళ్ళల్లో అనిపించింది. ఇంకా వెళ్ళే దారిలో డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాలనిపించక అలా తిరుగుతూ అందరం ఒకరోజు దొరకడమే మహా గ్రేట్ అని చెప్పి ఇంకా సచివాలయం కేసీఆర్ గారు కట్టించింది. అండ్ ఈ అంబేద్కర్ గారి స్టాచ్యూని చూస్తే అదొక సాటిస్ఫాక్షన్, ప్రౌడ్ మూమెంట్ అనమాట. ఇంక ఇక్కడ రాజు మళ్ళీ ప్యారడైజ్ స్టాప్లో ఆగి టీ బాగుంటుంది అని నన్ను ఫోర్స్ చేసి టేస్ట్ చేయించిండు, చాలా బాగుంది అన్నాడు. అండ్ ఏడున్న మా సంతలే ఒక చిన్నపాటి పిక్నిక్ చిన్న స్కూల్, చిన్న డే కేర్ పిక్నిక్ వెళ్తే ఎట్లుంటుంది అట్లుంటుంది అనమాట. ఏడిపోయినారు ఇంతమంది వచ్చిరేంది, అసలు మా ఫ్యామిలీ సరిపోతుంది, బయట అవసరం లేదు, అంత క్రౌడ్, అంత అందరం కలిస్తే అంత మంచిగా ఉంటుంది అనమాట. తర్వాత అదే సీదా చెప్పినట్టు ఇంటికేం పోతామని చెప్పి మళ్ళీ మేము ఒక మాల్కి వెళ్ళినాము. అక్కడ మాల్లో పెద్ద డాడీ గిఫ్ట్ని ఎంత లవ్ చేస్తారు, డాడీ పెద్ద డాడీ ఇద్దరు ఉంటే చాలు గిఫ్ట్కి, అంత ఫేవరెట్స్ అనమాట గిఫ్ట్ బిడ్డకి వాళ్ళు. సో మేము ఇక్కడ వచ్చేసి ప్లే జోన్కి వచ్చినాము. డైరెక్ట్ మెయిన్ ఫ్లోర్కి వెళ్ళిపోయి ప్లే జోన్కి వెళ్ళిపోయినాం. అసలు నేను ఇప్పటివరకు ఈ ప్లే జోన్కి ఎప్పుడు రాలేదు, ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి పిల్లల కోసం వచ్చినాం. లిటరల్లీ దే ఎంజాయ్డ్ ఏ లాట్. అసలు ఏంది నేనేదో ట్రైల్ చేసిన, బట్ అదే అమ్మ నువ్వు ఎంజాయ్ చేసినావని చెప్తున్నాము. గిఫ్ట్ ఎంజాయ్డ్ ఏ లాట్, పిల్లలందరూ ఎంజాయ్డ్ ఏ లాట్. అండ్ ఇక్కడ హార్స్ రైడింగ్ గిఫ్ట్ అమ్మ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ సుగ్గుతో చేస్తుంది. సుగ్గు అనేటట్టు తెలుసు కదా, మా ఇంటి కింద ఉంటాడు, వాడు ఎంత ఆడిపిస్తాడో చెల్లమ్మని, ఎంత ఇష్టపడతాడో. అండ్ ఇక్కడ జాయ్, క్యూటీ, శామ్ అందరూ సీరియస్లీ దే స్పెండ్ ఏ బెస్ట్ టైం అని చెప్పొచ్చు. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేసినారు. అదే వన్స్ ఇన్ ఏ వైల్ అక్క వాళ్ళ ఫ్యామిలీతో రెగ్యులర్గా బయటికి వెళ్తారు, ఎవరి ఫ్యామిలీస్తో వాళ్ళు వెళ్తారు. అందరం కలిసి మేము వెళ్ళడం అదొక ఫన్ కదా పిల్లలందరం. సో వాళ్ళ రెగ్యులర్ అవుటింగ్స్ కంటే అప్పుడప్పుడు ఇలాంటి అవుటింగ్ కూడా ఒకటి ఉండాలి అని వి డిసైడెడ్. ఒకడు ఒట్లుడు ఏడ్చుడు ఎంత హంగామా ఉన్నా ఫైనల్లీ ఎట్ ద ఎండ్ వి ఎంజాయ్డ్ ఏ లాట్. అసలు పిల్లలందరూ పెద్ద ఆడితే హియర్ కమ్స్ ద క్వీన్, ద గిఫ్ట్ బిడ్డ. అసలు ఇది ఆన్ చేయొద్దని మేమే చెప్పినాం, ఎందుకు భయపడుతుంది అని చెప్పి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ అని చెప్పి ఆన్ చేయని వెహికల్స్లో కూర్చొని
పెట్టి దాన్ని అసలు ఎక్స్పీరియన్స్ చేస్తే కొంచెం పెద్దగా ఆన్ చేయొచ్చు అని చెప్పి మేము ఆన్ చేయలేదు. ఎంజాయ్డ్ ఏ లాట్ అక్కడ కూడా. ఇక్కడ వీఆర్ బయింగ్ ఏ బాటిల్ ఫర్ గిఫ్ట్ బిడ్ అనమాట. ఇక్కడ మేము సర్చ్ చేయడం ఏందో కానీ పిల్లల సెలెక్షన్ ఎక్కువైపోతుంది. ఇది తీసుకో పిన్ని, ఇది తీసుకో బాబాయ్, ఇదైతేనే ఓకే అంటే ఫైనల్గా వాళ్ళు సెలెక్ట్ చేసిందే తీసుకున్నాం అనమాట. ఇంకా వాళ్ళ హ్యాపీనెస్. ఫైనల్గా గిఫ్ట్కి కూడా ఒక ఆప్షన్ ఇచ్చినాం, ఇదా బిడ్డ అని చెప్పి. మాల్స్లో ఇట్లాంటి స్టోర్స్లో బాగుంటాయి స్టఫ్ అయినా చాలా మంచి అనిపిస్తుంది. అండ్ ఇది అయితే గిఫ్ట్ బిడ్ ఎంత ఎంజాయ్ చేసిందో. అంటే దీని స్పెషల్ ఏంది, వీల్ బస్లో లైక్ రైమ్స్ ఉంటాయి కదా, వీల్స్ ఆన్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్ అని అవన్నీ ప్లే చేస్తూ ఆమె వెళ్తుంటే పిల్ల భయపడుతుంది అనుకున్నా, బట్ ఫైనల్లీ చాలా ఎంజాయ్ చేసింది. ఇట్లా ఫుల్ ఎంజాయ్ చేసి మండీకి వచ్చి మండీ తింటూ డే ఎండ్ చేసామన్నమాట. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టెల్లా రాజ్ ట్రిపుల్ సెవెన్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లా ఫ్యామిలీతో అప్పుడప్పుడు వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఎంత రిలీఫ్ ఉంటుందో, ఎంత స్ట్రెస్ బస్టర్స్ అవుతారో, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా వెళ్ళండి. థ్యాంక్ యూ.